హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్కు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని చిన్నమలై అంజిరెడ్డి గారిని మన అధిష్టానం మోదీ గారి ప్రభుత్వం ఈయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయననే ఇప్పుడు మన అభ్యర్థి. ఒకసారి ఈయన మాటల్లో విందాం. నేను మీ డాక్టర్ చిన్నమలై అంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మన అధిష్టానం మన డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఏదైతే ఓటుకు అప్లై చేసుకున్న వాళ్ళు, మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది డిగ్రీ చదువుకున్నారు కానీ మనకేంది ఎమ్మెల్సీ తోటి మనకేం అవసరం, మన పని చేసుకుంటే సరిపోతుంది, మన పని చేసుకొని మనం రోజువారీ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి కనీసము ఓటు వేయడానికి అప్లై కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఈ ఆదిలాబాద్లో ఎందరో ఉన్నారు కానీ ఇప్పుడు నేను త్వరలో ఒక వీడియో కూడా చేస్తా. ఎందరు మంది ఓటుకు అప్లై చేసుకున్నారు, ఎందరు అర్హులు, ఎందరు ఇప్పుడు ఓటు వేయాలనుకుంటున్నవారు, మరి ఓటు వేసే వాళ్ళు కూడా కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు. ఆ బ్యాలెట్ బాక్స్ గురించి కానీ దేని గురించి కానీ ఒక వీడియో కూడా చేస్తాను నేను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే త్వరలో మనం ఎలా ఓటు వేయాలి, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఓట్లు ఉన్నాయి, బూత్ అధ్యక్షుల ద్వారా కొన్ని ఏవేవైతే ఓటు స్లిప్పులు కానీ అక్కడ ఎవరెవరు మీకు సహాయం చేసే వాళ్ళు కానీ దాని గురించి ప్రతి వీడియో చేస్తా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే ఓటు వేసే యువకులు ఉన్నారో యువతలు ఉన్నారో, దయచేసి పెద్ద పెద్ద జాబులు చేస్తున్న వాళ్ళు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎవరైనా కానీ దయచేసి ఒక్కసారి ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్నమలై అంజిరెడ్డి గారికి మనం ఎందుకు ఓటేయాలని అన్నది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, మనకు ఎక్కడ చూసినా ఇప్పుడు మళ్ళీ మనం ఇది కాకుండా ఎవరైతే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని మీరు ఓటు వేసి గెలిపిస్తే వాళ్ళు ఏం చేయరు, మౌనంగా నిల్చొని చూస్తారు. ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే చేస్తున్నాడో అదే ఇట్లా చేతులు కట్టుకొని నిల్చొని అదే చూస్తారు. కానీ ఒక గొంతు మన కోసం, ఆ గొంతు చెప్తుంది అని అంటే అది ఒకటి బీజేపీ మాత్రమే. ఈ రోజు ఉన్న పరిస్థితులల్లో బీజేపీ ఒక్కటే కాంగ్రెస్కు ధీటైన సమాధానం ఇవ్వగలదు. కాంగ్రెస్ ఏదైతే పనులు చేస్తున్నదో ఈ పనులను ఎదిరించే సత్తా ఏదైనా ఒక పార్టీకి ఉందంటే అది ఒక్కటే బీజేపీ పార్టీకే. ఈరోజు మనం చూసినాం నరేంద్ర మోడీ గారు 27 సంవత్సరాల్లో జరగంది ఇప్పుడు ఢిల్లీలో మన జెండా ఎగరవేయడం జరిగింది. బీజేపీ జెండా ఈరోజు ఢిల్లీలో ఎగిరిందంటే ఢిల్లీలో మేధావులు, బిజినెస్ మ్యాన్లు, మంచి మంచి మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈరోజు ఢిల్లీలో బీజేపీకి పట్టం కట్టిండ్రు అని అంటే బీజేపీ యొక్క మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎవరెవరైతే ఇప్పుడు డిగ్రీ పాస్ అయ్యి జాబులు చేస్తున్న వాళ్ళు కానీ, డిగ్రీ చదువుకున్న వాళ్ళు కానీ మీకు అర్థమై ఉండొచ్చు. మేము చెప్పాల్సిన పని లేదు దాదాపు, కానీ అయినా మేము చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి. బీజేపీ నుండి బీజేపీ అభ్యర్థులను మనం గెలిపించుకుంటే బీజేపీ అన్నది అక్కడ వెళ్ళి మన యొక్క సమస్యలు గ్రాడ్యుయేట్స్ ఈరోజు మనకు ఏదైతే 3,000 రూపాయలు ఇస్తాము నిరుద్యోగాభివృద్ధి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి ఆ రేవంత్ రెడ్డి ఈరోజు మౌనంగా కూర్చున్నాడు. 6 గ్యారంటీలు అని చెప్పిండు, కనీసం ఒక్క గ్యారంటీని కూడా అమలు చేస్తలేడు. ఇలాంటి దాన్ని కాకుండా మనకు ఏదైతే యువతకు వేయాల్సినవి కానీ ఎవరికైనా ఏదైనా పనున్నా కూడా మన బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని నిలదీసి వాళ్ళతోటి పనులు చేయించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి హిందూ బంధువులారా ఒక్కసారి మీరు ఓటేసే ముందు ఆలోచించండి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే నార్మల్గా మనం ఓట్లేస్తాం, ఏదైతే కామన్ పీపుల్స్ ఓటేస్తారు, కానీ ఈ ఒక ఎమ్మెల్సీ ఓటుకు ఏమి అంత ప్రాధాన్యత అంటే తెలివైన వాళ్ళు మాత్రమే, డిగ్రీ చదువుకున్న వాళ్ళు అంటే మేధావులు మాత్రమే, ఏదైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, టీచర్లు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ డిగ్రీ పాస్ అయ్యి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఓటును వినియోగిస్తారు. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఆలోచించి ఎవరికి ఓటేస్తే మన గొంతు అక్కడి వరకు వినిపిస్తుంది, ఎవరికి ఓటేస్తే మనకు లాభం జరుగుతుంది, మనం ఇప్పుడైతే ఏదైతే ఓటు వేసి మనం నష్టపోయినామో ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం గద్దెనెక్కించి ఏదైతే తంటాలు పడుతున్నామో ఈరోజు ప్రతి చోట ఇక్కడ అక్కడ అని కాదు ఎక్కడ చూసినా కాంగ్రెస్ అయ్యో మేము ఎందుకు ఓటేసుకున్నాము అని చెప్పేయడం కానీ, ఈరోజు హైడ్రా పేరు మీద డ్రామాలు వేయడం కానీ, ప్రతిసారి దేన్నో ఒకదాన్ని చూసుకొని సాకులు చెప్తూ పొడగిస్తూ పోవడం చెప్తే తప్ప అసలు మనకి ఏది చేసింది లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించి మన బీజేపీ ఎవరైతే చిన్నమలై అంజిరెడ్డి గారికి ఓటు వేయండి. భారీ మెజార్టీతోటి గెలిపించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనకు ఉన్నటువంటి ఏదైతే కోపాన్ని చూపించి ఏదైతే బ్యాలెట్ పేపర్ ఇస్తారో ఆ పేపర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డి గారికి వేసి ఆ
ఈ యొక్క ఎమ్మెల్సీని భారీ మెజారిటీతోటి గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే టాపిక్ గురించి మంచి వీడియో, అంటే మీరు ఎలా ఓటేయాలి, బ్యాలెట్ బాక్స్లో ఏం చేయాలి, మనం ఓటేసినప్పుడు ఏమేమి అనుసరించాలి, దాని గురించి కూడా మంచి వీడియో చేస్తాను. మళ్ళీ కొద్ది రోజుల్లో మంచి వీడియోతో మేము ముందుంటాను. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్.